నా భార్య చాలా మందితో పడుకుంది. షూటింగ్కి వెళ్తున్నానని చెప్పి వేరే వాళ్ళతో ఎంజాయ్ చేసేది. టెలివిజన్ ఇండస్ట్రీలో ఒకప్పుడు లవ్ బర్డ్స్గా తిరిగిన శ్వేతా తివారీ, రాజా చౌదరి జంట బండారం మళ్ళీ ఇప్పుడు బయటపడింది. కో స్టార్తో ఎఫ్ఐఆర్, కార్లో షికార్లు, డైరెక్ట్గా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న మాజీ భర్త సంచలన నిజాలు. నువ్వు ఆమె ఇంట్లో జీతం లేని పనివాడివి, డ్రైవర్వి మాత్రమే అంటూ మరో నటుడు తన మొహం మీదే ఎత్తు పొడిచాడని రాజా చౌదరి చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ రచ్చ వెనుక ఉన్న అసలు కహాని ఏంటో ఇప్పుడు చూద్దాం. స్మాల్ స్క్రీన్ మీద తనకంటూ ఒక సపరేట్ ఆరా క్రియేట్ చేసుకున్న అందాల నటి శ్వేతా తివారీ. ఈమె గ్లామర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కానీ ఆమె పర్సనల్ లైఫ్ మాత్రం మొదటి నుంచి ఒక పెద్ద కాంట్రవర్సీ ఫ్యాక్టరీనే. 1998లో రాజా చౌదరిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2000 సంవత్సరంలో ముద్దుల కూతురు పలక్ తివారీకి జన్మనిచ్చింది. అంతా బాగానే ఉంది అనుకునే టైంలో వీరిద్దరి మధ్య అనుమానాలు, తాగుడు గొడవలు, బీభత్సకరమైన గృహహింస కేసులు రోడ్డుకెక్కాయి. చివరికి 2007 నుంచి వేరుగా ఉంటూ 2012 నుంచి కోర్టు ద్వారా అధికారికంగా విడాకులు తీసుకొని విడిపోయారు. ఆ తర్వాత శ్వేతా తివారీ రెండో పెళ్లి చేసుకున్నా అది కూడా అర్ధాంతరంగా ఆగిపోయింది. అయితే ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు రాజా చౌదరి చేసిన లేటెస్ట్ కామెంట్స్ ఇండస్ట్రీలో మంటలు పుట్టిస్తున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రాజా చౌదరి శ్వేతా తివారీ క్యారెక్టర్పై దారుణమైన ఆరోపణలు గుప్పించాడు. కౌసతి జిందగీ క్యా సీరియల్లో శ్వేతతో కలిసి నటించిన కో స్టార్ సెజన్ ఖాన్తో ఆమెకు అప్పట్లో ఎఫ్ఐఆర్ ఉందని కుండబద్దలు కొట్టాడు. షూటింగ్కి వెళ్తున్నానని చెప్పి శ్వేత డైరెక్ట్గా సెజన్ ఖాన్ కారులోనే వెళ్లేదని, తరచూ అతని ఇంట్లోనే ప్రత్యక్షమయ్యేదని, వారిద్దరి మధ్య కామన్ ఫ్రెండ్స్ తనకి చెప్పారంటూ షాకింగ్ నిజాలు బయటపెట్టాడు. అంతేకాదు, కేవలం సెజన్ మాత్రమే కాకుండా ఆమె చాలా మందితో క్లోజ్గా ఉండేదని, షూటింగ్ అని చెప్పి వేరే ప్రాంతాలకు చెక్కేసేదని, ఆ విషయాన్ని తానే స్వయంగా వెళ్ళి కల్లారా చూశానని రాజా చౌదరి సంచలన స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే ఈ ఇంటర్వ్యూలో యాంకర్ స్పందిస్తూ ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి పర్సనల్ ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు కదా అని ప్రశ్నించాడు. దానికి రాజా చౌదరి మరింత రెచ్చిపోయాడు. నేను ఊహించి మాట్లాడట్లేదు, కల్లారా చూశాను అంటూ చెప్పుకొచ్చాడు. ఒకసారి ధైర్యం చేసి నేరుగా ఆ నటుడు సెజన్ ఖాన్నే నిలదీశానని, అప్పుడు సెజన్ ఖాన్ తన మొహం మీదనే కొట్టినట్లు చెప్పిన మాటలు వింటే దిమ్మ తిరిగిపోతుంది. శ్వేత నీతో ఉండట్లేదు బాస్, నువ్వు ఆమె లైఫ్లో కేవలం ఒక జీతం లేని పనివాడివి, ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ గాడివి మాత్రమే అని సెజన్ తనను ఎగతాళి చేశాడని రాజా చౌదరి ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాదు, గత 18 ఏళ్లలో తన కన్న కూతురు పలక్ తివారీతో కేవలం 2-3 సార్లు మాత్రమే మాట్లాడే అవకాశం తనకు దక్కిందని, తన కూతురును తనకు దూరం చేశారంటూ కంటతడి పెట్టుకున్నాడు. మరోవైపు శ్వేతా తివారీ మాత్రం ఈ ఆరోపణలన్నింటినీ ఎప్పటికప్పుడు స్ట్రాంగ్గా ఖండిస్తూనే వస్తుంది. సెజన్ ఖాన్తో తనకు ఎలాంటి అఫైర్ లేదని, కేవలం ప్రొఫెషనల్ వర్క్ రిలేషన్షిప్ మాత్రమేనని ఆమె క్లారిటీ ఇస్తూనే ఉంది. కానీ విడాకులైన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా రాజా చౌదరి ఇలా పాత విషయాలను తవ్విపోస్తూ రచ్చ చేయడం ఇప్పుడు బాలీవుడ్ టెలివిజన్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. స్మాల్ స్క్రీన్ మీద తనకంటూ ఒక సపరేట్ ఆరా క్రియేట్ చేసుకున్న అందాల నటి శ్వేతా తివారీ. ఈమె గ్లామర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కానీ ఆమె పర్సనల్ లైఫ్ మాత్రం మొదటి నుంచి ఒక పెద్ద కాంట్రవర్సీ ఫ్యాక్టరీనే. 1998లో రాజా చౌదరిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2000 సంవత్సరంలో ముద్దుల కూతురు పలక్ తివారీకి జన్మనిచ్చింది. అంతా బాగానే ఉంది అనుకునే టైంలో వీరిద్దరి మధ్య అనుమానాలు, తాగుడు గొడవలు, బీభత్సకరమైన గృహహింస కేసులు రోడ్డుకెక్కాయి. చివరికి 2007 నుంచి వేరుగా ఉంటూ 2012 నుంచి కోర్టు ద్వారా అధికారికంగా విడాకులు తీసుకొని విడిపోయారు. ఆ తర్వాత శ్వేతా తివారీ రెండో పెళ్లి చేసుకున్నా అది కూడా అర్ధాంతరంగా ఆగిపోయింది. అయితే ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు రాజా చౌదరి చేసిన లేటెస్ట్ కామెంట్స్ ఇండస్ట్రీలో మంటలు పుట్టిస్తున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రాజా చౌదరి శ్వేతా తివారీ క్యారెక్టర్పై దారుణమైన ఆరోపణలు గుప్పించాడు. కౌసతి జిందగీ క్యా సీరియల్లో శ్వేతతో కలిసి నటించిన కో స్టార్ సెజన్ ఖాన్తో ఆమెకు అప్పట్లో ఎఫ్ఐఆర్ ఉందని కుండబద్దలు కొట్టాడు.
షూటింగ్కి వెళ్తున్నానని చెప్పి శ్వేత డైరెక్ట్గా సెజన్ ఖాన్ కారులోనే వెళ్లేదని, తరచూ అతని ఇంట్లోనే ప్రత్యక్షమయ్యేదని, వారిద్దరి మధ్య కామన్ ఫ్రెండ్స్ తనకి చెప్పారంటూ షాకింగ్ నిజాలు బయటపెట్టాడు. అంతేకాదు, కేవలం సెజన్ మాత్రమే కాకుండా ఆమె చాలా మందితో క్లోజ్గా ఉండేదని, షూటింగ్ అని చెప్పి వేరే ప్రాంతాలకు చెక్కేసేదని, ఆ విషయాన్ని తానే స్వయంగా వెళ్ళి కల్లారా చూశానని రాజా చౌదరి సంచలన స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే ఈ ఇంటర్వ్యూలో యాంకర్ స్పందిస్తూ ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి పర్సనల్ ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు కదా అని ప్రశ్నించాడు. దానికి రాజా చౌదరి మరింత రెచ్చిపోయాడు. నేను ఊహించి మాట్లాడట్లేదు, కల్లారా చూశాను అంటూ చెప్పుకొచ్చాడు. ఒకసారి ధైర్యం చేసి నేరుగా ఆ నటుడు సెజన్ ఖాన్నే నిలదీశానని, అప్పుడు సెజన్ ఖాన్ తన మొహం మీదనే కొట్టినట్లు చెప్పిన మాటలు వింటే దిమ్మ తిరిగిపోతుంది. శ్వేత నీతో ఉండట్లేదు బాస్, నువ్వు ఆమె లైఫ్లో కేవలం ఒక జీతం లేని పనివాడివి, ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ గాడివి మాత్రమే అని సెజన్ తనను ఎగతాళి చేశాడని రాజా చౌదరి ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాదు, గత 18 ఏళ్లలో తన కన్న కూతురు పలక్ తివారీతో కేవలం 2-3 సార్లు మాత్రమే మాట్లాడే అవకాశం తనకు దక్కిందని, తన కూతురును తనకు దూరం చేశారంటూ కంటతడి పెట్టుకున్నాడు. మరోవైపు శ్వేతా తివారీ మాత్రం ఈ ఆరోపణలన్నింటినీ ఎప్పటికప్పుడు స్ట్రాంగ్గా ఖండిస్తూనే వస్తుంది. సెజన్ ఖాన్తో తనకు ఎలాంటి అఫైర్ లేదని, కేవలం ప్రొఫెషనల్ వర్క్ రిలేషన్షిప్ మాత్రమేనని ఆమె క్లారిటీ ఇస్తూనే ఉంది. కానీ విడాకులైన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా రాజా చౌదరి ఇలా పాత విషయాలను తవ్విపోస్తూ రచ్చ చేయడం ఇప్పుడు బాలీవుడ్ టెలివిజన్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. అంతేకాదు, కేవలం సెజన్ మాత్రమే కాకుండా ఆమె చాలా మందితో క్లోజ్గా ఉండేదని, షూటింగ్ అని చెప్పి వేరే ప్రాంతాలకు చెక్కేసేదని, ఆ విషయాన్ని తానే స్వయంగా వెళ్ళి కల్లారా చూశానని రాజా చౌదరి సంచలన స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే ఈ ఇంటర్వ్యూలో యాంకర్ స్పందిస్తూ ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి పర్సనల్ ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు కదా అని ప్రశ్నించాడు. దానికి రాజా చౌదరి మరింత రెచ్చిపోయాడు. నేను ఊహించి మాట్లాడట్లేదు, కల్లారా చూశాను అంటూ చెప్పుకొచ్చాడు. ఒకసారి ధైర్యం చేసి నేరుగా ఆ నటుడు సెజన్ ఖాన్నే నిలదీశానని, అప్పుడు సెజన్ ఖాన్ తన మొహం మీదనే కొట్టినట్లు చెప్పిన మాటలు వింటే దిమ్మ తిరిగిపోతుంది. శ్వేత నీతో ఉండట్లేదు బాస్, నువ్వు ఆమె లైఫ్లో కేవలం ఒక జీతం లేని పనివాడివి, ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ గాడివి మాత్రమే అని సెజన్ తనను ఎగతాళి చేశాడని రాజా చౌదరి ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాదు, గత 18 ఏళ్లలో తన కన్న కూతురు పలక్ తివారీతో కేవలం 2-3 సార్లు మాత్రమే మాట్లాడే అవకాశం తనకు దక్కిందని, తన కూతురును తనకు దూరం చేశారంటూ కంటతడి పెట్టుకున్నాడు. మరోవైపు శ్వేతా తివారీ మాత్రం ఈ ఆరోపణలన్నింటినీ ఎప్పటికప్పుడు స్ట్రాంగ్గా ఖండిస్తూనే వస్తుంది. సెజన్ ఖాన్తో తనకు ఎలాంటి అఫైర్ లేదని, కేవలం ప్రొఫెషనల్ వర్క్ రిలేషన్షిప్ మాత్రమేనని ఆమె క్లారిటీ ఇస్తూనే ఉంది. కానీ విడాకులైన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా రాజా చౌదరి ఇలా పాత విషయాలను తవ్విపోస్తూ రచ్చ చేయడం ఇప్పుడు బాలీవుడ్ టెలివిజన్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. మరి శ్వేతా తివారీపై మాజీ భర్త చేసిన ఈ కామెంట్స్పై మీరేమనుకుంటున్నారు? ఇది నిజమే అంటారా, లేక కక్షతో చేస్తున్న ఆరోపణలు అంటారా? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ బోల్డ్ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.